హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే సింపుల్గా వంకాయ మసాలా గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. ఇలా మసాలా పెట్టి చేశారంటే గుత్తి వంకాయ కంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గ్రేవీ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందైతే వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి. తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 15 నుంచి 20 గింజల దాకా పల్లీలు వేసుకొని పల్లీలను అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని జస్ట్ కొద్దిగానే వేసుకోండి. పల్లీలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 3 స్పూన్ల ధనియాలు అయితే వేసుకోవాలి. అలాగే ఒక ఇంచి చెక్క, ఒక 3 లవంగాలు వేసుకొని అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి. నువ్వులు వేసిన ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు కలుపుకుంటూ ఉండండి. ఆ సెగకే అవి వేగిపోతాయి అన్నమాట. ఫైనల్గా అవి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక 10 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని దానిని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ నేను రవ్వ లడ్డులోకి తురుముకోంగా ఉన్న కొబ్బరిని అయితే వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ లోపైతే మనం ముందు వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ బాగా చల్లారిపోయి ఉంటాయండి. వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని అయితే అస్సలు స్కిప్ చేయకండి. దీనివల్లనే కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. ఈ లోపైతే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి. అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 మీడియం సైజ్ టమాటాలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వంకాయలకు 4 టమాటాలు అయితే తీసుకున్నానండి. మీరు తీసుకునే వంకాయలను బట్టి టమాటాలు అయితే తీసుకోండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అలాగే టమాటాలతో పాటు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఆ గిన్నెలోనే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఆ నీళ్ళని కూడా ప్యాన్లో వేసేసి టమాటా ఇంకా మసాలా పేస్ట్ని రెండింటిని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు అందులోనే ఒక 2 స్పూన్లు ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసుకోవటం వల్ల టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే టమాటాలని బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకునేటప్పుడు టమాటాలని గరిటెతో బాగా స్మాష్ చేసుకుంటూ ఉన్నారంటే టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి. ఇలాగే కలుపుకుంటూ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని టమాటా మొత్తం పేస్ట్ అయిపోయేలాగా మగ్గించుకోవాలండి. కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకున్నారంటే టమాటాలు మొత్తం బాగా మెత్తగా అయిపోయి అలాగే ఆ ప్యూరీలో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఈ టైంలో ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను.
కారం వేసుకున్న తర్వాత కూడా ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూ కారం కూడా నూనెలో కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకోవటం వల్ల కారం అనేది కారపు వాసన రాకుండా ఉంటుందన్నమాట. వీడియో క్లిప్లో చూపించిన విధంగా మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. వంకాయ ముక్కల్ని ఆ గ్రేవీలో కలిసిపోయేలాగా మొత్తం బాగా కలిపేసి వంకాయలు వేసిన తర్వాత గ్యాస్ని అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసేయాలి. ఇంకా వంకాయలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటూ కొద్దిసేపు ఆ గ్రేవీలో వంకాయలను అయితే ఉడకనివ్వండి. ఇలా కొద్దిసేపు మగ్గించుకున్నారంటే వంకాయలకు ఉప్పు కారాలు అనేవి చాలా బాగా పడతాయండి. కొద్దిసేపు కలుపుకుంటూ అడుగు మాడనివ్వకుండా మగ్గించుకోండి. కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా ఒకసారి వేసుకొని మొత్తం కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండాలా లేదంటే గట్టిగా ఉండాలనేది చూసుకొని వాటర్ అయితే వేసేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి వంకాయల్ని బాగా ఉడకనివ్వండి. ఇంకా అలాగే ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ మెత్తబడిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నారంటే వంకాయ అయితే మంచిగా ఉడికిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి వంకాయ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి వంకాయ మసాలా కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా నా స్టైల్లో వంకాయ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.